ఈ నెల 6-7 తేదీల్లో ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్స్లో నిర్వహించిన సందర్భంలో అరుదైన అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. పోటీల ప్రారంభ వేడుకల్లో ఆర్జీవన్ క్రీడా విభాగం వారు గతంలో కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీల్లోకి సింగరేణికి ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విశ్రాంత సీనియర్ హాకీ క్రీడాకారులను ఆత్మీయంగా సన్మానించారు. కొత్తగూడెం మనుగురు, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగుండం జట్లకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్, గోపాలకృష్ణయ్య, జగన్, హనీఫ్, చంద్రపాల్, అక్బర్, నరసింగారావు, రామ్మూర్తి, కదీర్లను ముఖ్య అతిథి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించి బొకేలు, జ్ఞాపికలు అందించారు. నా పేరు బి గోపాలకృష్ణయ్య, సీనియర్ మైనింగ్ సర్దార్గా బెల్లంపల్లిలో చేసినాను. రీసెంట్లీ 2015 గోదావరికి వచ్చినాను. నేను కోల్ ఇండియా హాకీలో దాదాపు 2 టైమ్స్ పార్టిసిపేట్ చేసినాను. దాంట్లో 2 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ వచ్చినాయి. హాకీ అనేది బెల్లంపల్లి 1983లో ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు 75% విన్నర్స్ టు గో ఉండే, తర్వాత నెక్స్ట్ చేంజ్ చేశారు. నా పేరు ముఖేష్ కుమార్. నేను సింగరేణిలో 1983లో అపాయింట్మెంట్ అయినా, 21లో రిటైర్మెంట్ అయినా. సింగరేణిలో నేను స్టార్టింగ్ నుంచి హాకీ ఆడుకుంటూ వచ్చిన దగ్గర ఒక 29 కోల్ ఇండియాస్ ఆడినా. దాంట్లో 4 మెడల్స్ వచ్చినాయి మాకు. సింగరేణి రిటైర్ అయినాక 2 ఇయర్స్ అయిపోయింది నాకు. సింగరేణి యాజమాన్యం, సింగరేణి ప్లేయర్స్ గుర్తించి సీనియర్ ప్లేయర్ని సన్మానం చేసినందుకనే ధన్యవాదాలు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి కోచింగ్ ఇస్తున్నా. పెద్దపల్లి హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. పిల్లలు జూనియర్స్, సీనియర్స్ అందరికి కోచింగ్ ఇచ్చుకుంటా నా టైం స్పెండ్ చేస్తున్నా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారేమో మమ్ము అనుకున్న తరుణంలో లేదు, మీరు ఇంకా సమాజంలోనే ఉన్నారు అని మమ్మల్ని గుర్తిస్తూ మాకు ఈ చిరు సత్కారాన్ని అందించినందుకు వారందరికీ వేల వందనాలు.